వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలను వైసీపీ ఎంపీలు తీవ్రంగా ఖండించారు. లడ్డు తయారీలో వాడిన నెయ్యిలో జంతువులకు కలిపారన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, సిబిఐ నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని తెలిపారు. ఉండవల్లిలో కూటమి నేతలు చేసిన విమర్శలకు కౌంటర్గా ఢిల్లీలో వైసీపీ ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి మీడియా సమావేశం నిర్వహించారు. రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జంతు కొవ్వు కలిపిన కల్తీ నెయ్యి వాడారు, ఇన్ని లక్షల లడ్లు తయారు చేశారు, ఇన్ని కోట్ల లడ్లు తయారు చేశారు, ఇంత అవినీతికి పాల్పడ్డారు. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి, మనం చేసింది ఏంటి? సిట్ ఏం చెప్పింది? జంతు కొవ్వు లేదని చెప్పి సిబిఐ స్పష్టంగా చెప్పినా కూడా ఈ విధంగా ఫ్లెక్సీలు వేసి దుష్ప్రచారం చేయటం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కుట్రపూరితంగా ఆ నెపం అంటగట్టాలనే దుర్దురేషంతోనే ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు చేస్తున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఆ ఫ్లెక్సీలు ఒకవేళ మాకు తెలిసిన కాడికి అన్ని చోట్ల ఫ్లెక్సీలు పెట్టినోడు తెలుగుదేశం కార్యకర్తలే వాళ్ళే పెడుతున్నారు. బట్ వాళ్ళు పెట్టలేదు అనుకోండి, పోలీసులు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? ఎందుకంటే సిటిజీ రిపోర్ట్ ప్రకారం జంతు కొవ్వలేదని చెప్పారు కదా. సో ఇవన్నీ ఇట్లా ఉంటే అది జరగకుండా ఈ వారం రోజుల నుంచి కేబినెట్ మీటింగ్ అయిన దగ్గర నుంచి దుష్ప్రచారం చేయటం, నన్ను, బోర్డు సభ్యుల్ని, మా పార్టీని, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా మా మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు కూడా నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ తర్వాత మంత్రులు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడిన కొన్ని ప్రధాన అంశాలకు నేను చెప్తాను. 2024లో చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మాట్లాడటానికి కారణం ఎన్డీడీబీ కాల్ఫ్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో క్లియర్గా జంతు కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ ఉందని చెప్పారు అని చెప్తున్నారు. ఇదే ఎన్డీడీబీ రిపోర్ట్ వాళ్ళు చెప్పారు. జంతు కొవ్వు ఉందని రిపోర్ట్లో ఉంది కాబట్టే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అనేది కరెక్ట్ కాదు. ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉంది, ఇది మెన్షన్ చేశారు, కానీ పైన రాశారు క్లియర్గా సస్పెక్టెడ్. దృష్టి ఇచ్చిన హామీల నుంచి డైవర్ట్ చేసేదానికి, అదేవిధంగా హిందువుల మనోభావాలు ఆసరాగా తీసుకొని హిందూ మనోభావాల్ని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి సరైన సాక్ష్యాధారాలు లేకుండా దేవుడిని, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఈరోజు రాజకీయాల్లోకి లాగడం జరిగింది. అందులో హిందువులు పవిత్రంగా భావించే తిరుపతి లడ్డులో జంతు కొవ్వు ఉంది అని చెప్పి, మిగతా ఫిష్ ఆయిల్ ఉందని చెప్పి రకరకాల ఆరోపణలు ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా చేయడం జరిగింది. ఆయనే కాదు, ఆయన కూటమిలో ఉండే మిగతా నాయకులు కూడా చెప్పడం జరిగింది. ఇది చాలా ఘోరమైన తప్పిదము. ఇదంతా కూడా మొదటి నుంచి కూడా పెద్దలు సుబ్బారెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా ఇదంతా కూడా తప్పు అని చెప్పి చెప్తూనే వస్తున్నారు. అదే విషయము ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వేసిన సిబిఐతో కూడిన సిట్ వాళ్ళ ఛార్జ్షీట్లో కూడా వాళ్ళు సుప్రీంకోర్టుకు ఫైల్ చేయడం జరిగింది. ఈరోజు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది తప్పు అని తేలిందో, ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నించడం మొదలు పెట్టారో, అప్పుడే రాంబాబు గారి పైన దాడులు చేయడము, అదేవిధంగా జోగి రమేష్ గారి పైన దాడి చేయడము, మళ్ళీ ఎదురు దాడికి దిగారు. ఆయన చేసిన ఏదైతే తప్పుడు స్టేట్మెంట్ ఉందో దాన్ని సమర్థించుకునే పనిలో భాగంగానే ఈరోజు ఆత్మరక్షణలో పడి మళ్ళీ ఈరోజు సుప్రీంకోర్టు సిట్ వేసి సిబిఐతో కూడిన సిట్ వేసిన తర్వాత మళ్ళీ కూడా ఈరోజు ఇప్పుడే మీడియా మిత్రులు చెప్తున్నారు, మళ్ళీ ఇంకొక సిట్ వేసి ఆయన చెప్పిన తప్పిదం ఏదైతే ఉందో దాన్ని నిజమనే విధంగా ప్రజల్ని భ్రమ పెట్టాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సామర్లకోట చాళుక్యశ్రీ కుమార భీమేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాల నిర్వహణపై దేవాదాయ, పురపాలక, రోడ్డు, భవనాలు, రెవెన్యూ, పోలీస్, మత్స్య, వైద్య, ఆరోగ్యం, ఆర్డబ్ల్యూఎస్, అగ్నిమాపక, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో కలిసి కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్ల వివరాలపై ఆరా తీశారు. శాఖల వారీగా చేపట్టాల్సిన పనులపై అధికారులకు జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఆయా శాఖల అధికారులు చేపట్టాల్సిన పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు.
డిప్యూటీ స్పీకర్ రఘురా కృష్ణరాజు సూచనల మేరకు క్యాంటీన్ ఆవరణలో దాతల సహకారంతో భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఉండి మండల ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి సతీష్ రాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండల కేంద్రమైన ఉండి అన్న క్యాంటీన్ ప్రాంగణంలో చిలుకూరు గ్రామానికి చెందిన చేకూరి బోసురాజు తండ్రి చేకూరి వెంకట సుబ్బరాజు పేరు మీద భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఉపసభాపతి రఘురా కృష్ణరాజు ఆశయాలకు అనుగుణంగా ప్రతిరోజు దాతల సహకారంతో పేదవారి ఆకలి తీర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు కరిమెరక శ్రీనివాస్, బోసురాజు కుమారుడు చేకూరి దీపక్ వర్మ, నీటి సంఘం అధ్యక్షులు వేగేసిన సత్యనారాయణరాజు, ఉప సర్పంచ్ రుద్రరాజు పరమేశ్వరరాజు, పవన్, కాగిత మహంకాళి, ఉండి 5వ వార్డు మెంబర్ తక్కెళ్ల నరేష్, నల్లవల్లి, చెన్నశెట్టి నాగరాజు, పాలకేశవ తదితరులు పాల్గొన్నారు. కూడా దాతల సహకారంతో రఘురామకృష్ణరాజు గారి ఆశయాలకు తగ్గట్టు ఇక్కడ పేదవారి ఆకలి తీర్చేదట్టు ఇక్కడ ప్రతిరోజు కూడా కార్యక్రమం జరుగుతున్నది. చిలుకూరు బోసురాజు గారు వాళ్ళ తండ్రి పేరు మీద చీకూరు వెంకట సుబ్బరాజు గారి పేరు మీద బోసురాజు గారు వాళ్ళ అబ్బాయి ఇద్దరు కలిపి రోజు ఇక్కడ అన్నదానం కార్యక్రమం చేస్తున్నారు. బోసురాజు గారు రఘురామకృష్ణరాజు గారు యొక్క ఆయన పిలుపు మేరకు స్పందించి ఈ రోజు ఒక అద్భుతమైన కార్యక్రమం దాదాపుగా 350 మంది పేద ప్రజలకు ఇక్కడ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రోజు రోజుకి ఈ కార్యక్రమం మరింత విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే రఘురామకృష్ణరాజు గారు అభివృద్ధితో పాటు పేదల ఆకలి తీర్చాలని ఆయన ఆశయం ఈ రోజు ఉండి నియోజకవర్గంలో ఉండి గ్రామంలో నిజంగా ఈ రోజు నెరవేరుతుంది. ఇది రానున్న రోజుల్లో రఘురామకృష్ణరాజు గారు కూడా ఈ పేదల ఆశీస్సులతో అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే మోసానికి వేసినట్లే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పేదవాళ్ల కడుపులో పెట్టుకుని చూసుకున్న బీఆర్ఎస్ ఒకవైపు అడ్డమైన హామీలు 6 గ్యారెంటీలనే మోసాలతో గద్దెరెక్కిన కాంగ్రెస్ మరోవైపు 12 ఏళ్లుగా ఏమీ చేయకుండా దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుక్కునే బీజేపీ ఇంకోవైపు ఉన్నాయన్నారు. సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన కార్నర్ మీటింగ్లో రోడ్ షోల్లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. రైతు బంధు సొమ్ము వేయడానికి సీఎంకు మున్సిపల్ ఎన్నికలు ఎలా అడ్డుస్తున్నాయని ప్రశ్నించారు. బతుకమ్మ చీర రద్దు చేసి సిరిసిల్ల నేతన్న బతుకు మీద కొట్టినోడు మన కడుపు మీద కొట్టినోడికి ఓటేస్తామా? సిరిసిల్ల నేతన్నలు ఆలోచించాలి. ఇదే మాట మా నేతన్నల గురించి మా లోకల్ నాయకులు మా వస్త్ర వ్యాపార సంఘం వాళ్ళు అడిగితే ఇక్కడ ఉండే ఒక కాంగ్రెస్ నాయకుడు అంటాడు, ఏందయా మీ పద్మశాలీలు, ఏందయా మీ శాలోళ్ళు, నిరోధ ప్యాకెట్లు అమ్ముకోపోండి, అక్కడ తీసుకోపోండి అని చెప్పి మాట్లాడండి. మరి గసోళ్ళకు ఓట్లేస్తామా? అప్పుడాలు చేసుకోండి, పాపడాలు చేసుకోండి, వడియాలు చేసుకోండి, కావాలంటే నిరోధ ప్యాకెట్లు అమ్ముకోండి అని మాట్లాడే చిల్లర కాంగ్రెస్ వాళ్లకు ఓట్లేస్తామా? ఆలోచించండి. వాళ్ళ పైసలు ఇస్తే దోసుక తిన్న పైసలు వాళ్ళ దగ్గర అడ్డగోలు ఉన్నాయి, వాళ్ళు ఇస్తే తీసుకోండి, కానీ అడుగుని వాళ్ళని బరాబర్ అడుగుని. ఏమాయ కొడుక మరి ఇవాళ పైసలు ఇస్తున్నావు 1000 రూపాయలు, కానీ 26 నెలలు బాకీ ఉన్నావు కదా, 26 నెలలు నెలకు 2,500 బాకీ ఉన్నావు కదా, ఏమాయ ఆ పైసలు ఏవి అడుగుండ్రి. ముసలోళ్ళు అడుగుండ్రి, 4,000 పెన్షన్ అన్నావు, 2 నెలలు ఎగ్గొట్టినావు, ఎప్పుడు ఇస్తావు మిగతా పైసలు? 26 నెలలు బాకీ ఉన్నావు, ఎప్పుడు ఇస్తావు అని అడుగుండ్రి. అట్లాగే రైతులు ఎవరన్నా ఉంటే మీరు అడుగుండ్రి. కేసీఆర్ ఉన్నప్పుడు మరి నెలలో రైతు బంధు పడుతుండే, మరి ఇవాళ ఫిబ్రవరి అయింది, రైతు బంధు దిక్కు లేదు. ఇవాళ ఏది చక్కదనం లేకుండా నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నా ఇక బీజేపీ వాళ్ళ గురించి అయితే ఏం చెప్పాలి? నేను ఏం చేసిరు బీజేపీ వాళ్ళు? ఆ దేవుని గుడి కాడు ఉంటారు కొంతమంది బయట అడుక్కునేటోళ్ళు, దేవుని పేరు చెప్పి అడుక్కుంటారు. గట్లే వీళ్ళు కూడా ఓట్లు వచ్చినాయంగానే దేవుని పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటూ తప్ప ఏమైనా చేసిర్రా? ఒక్క బుడ్డ పైసా పని ఏం చేసిండు మోడీ? నాకు తెలియక అడుగుతా. ఒక్క పైసా పని సిరిసిల్లలో ఉండే ఒక ఆడబిడ్డకు గాని, ఒక తమ్ముడికి గాని, ఒక అన్నకు గాని, ఒక నేతన్నకు గాని రూపాయి పని అయిందా మోడీతోని, బీజేపీ ప్రభుత్వంతోని? ఏం చూసి ఓటేయాలి? చెప్క మురువా చూసి ఏడువా అన్నట్టు ఏమున్నది బీజేపీ వచ్చినాక? ఒక్క పైసా పని. అది అట్లా ఇది ఇట్లా. మళ్ళా కేసీఆర్ గారు వస్తేనే, మళ్ళా గులాబీ జెండా ఎగిరి రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తేనే మళ్ళా వాళ్ళకు లాభం అవుతుంది, మన సిరిసిల్లకు లాభం అవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర మహాసభలో మంత్రులు పయ్యవల కేశవ్, సత్యకుమార్. మెగా డిఎస్సీ ద్వారా 16,000కు పైగా ఉద్యోగాలు కల్పించామన్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్. అమరావతి గ్రీన్ హైడ్రోజన్ హబ్తో రాష్ట్రానికి కొత్త గుర్తింపు అని ఉద్ఘాటన. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని విమర్శ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.